ప్రైజ్ ద లార్డ్. నా పేరు పాస్టర్ రవి పాల్. ఇంతవరకు నేను ప్రతిరోజు ఉదయకాలమున యేసుక్రీస్తు బంగారు మాట అనేటువంటి వాగ్దానంతో కూడినటువంటి వాక్యమును దేవుడి మహాకృపను బట్టి మీకు వినిపిస్తూ వస్తున్నాను. అందును బట్టి ఎంతోమంది ఆత్మీయంగా బలపడుతున్నారు, ధైర్యం పొందుకుంటున్నారు, ఆదరించబడుతున్నారు, దీవించబడుతున్నారు, వర్ధిల్లుతున్నారు. అలాగే దేవుడి మహాకృపను బట్టి ఇలా వీడియో రూపంలో కూడా మీకు శ్రేష్టమైన వాక్యాలను అందించాలని నేను ఆశపడి, ప్రభువు ప్రేరణను బట్టి మరి దేవుని చిత్తమైతే ప్రతిదినము ఈ విధంగా మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుచుట కొరకు, మీ ఆత్మీయ జీవితాన్ని దేవుని రాకడకు సిద్ధపరుచుట కొరకు మరి నేను మీకు శ్రేష్టమైన వాక్యాలను దేవుడు నాకు అనుగ్రహించిన మరి కృపను బట్టి నేను మీకు అందించే ప్రయత్నము చేస్తాను. వాక్యం ఏమిటంటే అపోస్తుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 5వ వచనము నుండి చూద్దాము. నేను యొప్పే పట్టణములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. అప్పుడొక దర్శనము నాకు కలిగెను. అది ఏదనగా 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశము నుండి దిగి నా యొద్దకు వచ్చెను. దానివైపు నేను తేరిచూచి పరీక్షింపగా భూమి యందంతటా ఉండు చతుష్పాద జంతువులను, అడవి మృగములను, ప్రాకెటి పురుగులను, ఆకాశ పక్షులను నాకు కనబడెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దము నాతో చెప్పుట వింటిని. అందుకు నేను, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడూను పడలేదని చెప్పగా, రెండవ మారు ఆ శబ్దము ఆకాశము నుండి, దేవుడు పవిత్రము చేసినవి నీవు నిషిద్ధముగా ఎంచవద్దని ఉత్తరమిచ్చెను. ఇలాగు ముమ్మారు జరిగెను. తరువాత అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడెను. పేతురుకి ఒక దర్శనం కలిగింది. పేతురు యొప్పే పట్టణములో ఉన్నాడు. పేతురు యొప్పే పట్టణములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనలో పేతురు పరవశించిపోతున్నాడు, సంతోషిస్తున్నాడు, పరవశిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు ప్రతిదినము ప్రార్థనను సంతోషించగలుగుతున్నారా? ఆనందించగలుగుతున్నారా? ప్రార్థన చేస్తున్నప్పుడు పేతురికి దర్శనాలు కనబడుతున్నాయి కదా. మరి మీరు దేవుడు చెప్పే మాటలను, దేవుడు చెప్పే విషయాలను మీరు గ్రహించగలుగుతున్నారా? పేతురు ప్రార్థనలో సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, పరవశించిపోతున్నాడు. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? అక్కడ దర్శనములను చూపిస్తూ ఉన్నాడు. దేవుడు ఏది చేసినా కూడా వ్యర్థమైనది చెయ్యడు. దేవుడు ఏది చేసినా దాని వెనుక గొప్ప పరమార్థం ఉంటుంది. ఇప్పుడు పేతురుకు వస్తున్నటువంటి ఈ దర్శనము సాధారణమైనటువంటి దర్శనము కాదు. ఈ దర్శనము ఎంతో శ్రేష్టమైనది,
ఈ దర్శనము వెనక చాలా పరమార్థము దాగి ఉన్నది. 4 చెంగుల దుప్పటి ఆకాశము నుండి పట్టబడి మెల్లగా భూమి మీదికి దింపబడతా ఉంది. అది పేతురు చూస్తూ ఉన్నాడు. దింపబడి ఆ దుప్పటి పేతురు దగ్గరకొచ్చింది. ఏమిటా అని పేతురు చూసినప్పుడు అది ఒక పళ్ళెము. ఆ పళ్ళెములో ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు, భూమి మీద పాకేటువంటి పురుగులు, భూమి మీద ఉన్నటువంటి చతుష్పాద జంతువులన్నీ అందులో కనిపించాయి. అలా కనిపించినప్పుడు పేతురు వాటిని చూశాడు. జంతువులు కనిపించినప్పుడు ఏమిటా అని మరలా తేరి చూసినప్పుడు ఆకాశము నుండి ఒక శబ్దము పేతురుకు వినబడుతోంది. పేతురు, వీటిని చంపుకొని తినుము అనేటువంటి ఒక శబ్దము వినబడుతోంది. పేతురుకి అక్కడ కనిపించినటువంటి జంతువులలో కొన్ని అసహ్యమైనటువంటి జంతువులు కనిపించాయి. సాధారణంగా భూమి మీద ఒక ఆవుకి ఒక సింహానికి స్నేహము కుదరదు. ఆ రెండు ఒక చోట నివసించలేవు. ఆవుకు ఉండే విలువ ఆవుకు ఉంది, సింహానికి ఉండే విలువ సింహానికి ఉంది. అలాగే ఒక పాముకు ఎలుకకు పొత్తు కుదరదు, పొందిక కుదరదు. ఎలుకకు ఉండే విలువ ఎలుకకు ఉంది, పాముకు ఉండే విలువ పాముకు ఉంది. పాముకు ఉండే నెగిటివిటీ పాముకు ఉంది, ఎలుకకు ఉండేటువంటి నెగిటివిటీ ఎలుకకు ఉంది. పామును మనుషులు అసహించుకుంటారు, అలాగే ఎలుకను కూడా అసహించుకుంటారు. కానీ ఆవును చేరదీస్తారు, సింహానికి భయపడతారు. అలాగే గేదెలను ఒక విధానంలో మనుషులు చూస్తారు, కుందేళ్లను మరొక విధానంలో మనుషులు చూస్తారు. చేపలను చూస్తే వాటిని కోసుకొని తిని కూర చేసుకొని తినాలని అనిపిస్తుంది. కుందేళ్లను చూస్తే ఆడుకోవాలని అనిపిస్తుంది. ఈ ప్రతి జంతువుకు, ఇప్పుడు వానపాములు నేల మీద పాకుతూ ఉంటాయి, ఎర్రలు అంటారు. వాటిని చూస్తే కొంతమందికి జాలేస్తుంది, వాటిని చూస్తే కొంతమందికి అసహ్యం వేస్తుంది. పామును చూస్తే కొంతమందికి అసహ్యం వేస్తుంది, పామును చూస్తే కొంతమందికి భయం వేస్తుంది. ఇలా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క తత్వము, ఒక్కొక్క తత్వాన్ని బట్టి మనుషులకి వాటి మీద ఉండేటువంటి ఒక్కొక్క అభిప్రాయము ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇలా ప్రతి దాని మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ఎగిరేటువంటి పక్షులను చూస్తే, పావురాన్ని చూస్తే మనసుకు శాంతిగా అనిపిస్తుంది. అది వచ్చి పక్కన వాలితే బాగుండు, దానిని ముట్టుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. అదే గద్దను చూస్తే అమ్మో ఎక్కడ పొడుస్తుందో, కోడి పిల్లలను ఎక్కడ ఎత్తుకుపోతుందో అని గద్ద గురించి ఒక విధానమైనటువంటి ఒక ఆలోచన ఉంది. కందిరీగను చూస్తే భయమేస్తుంది, తేనెటీగను చూస్తే దాని తేనెను తినాలనిపిస్తుంది. ఇలా రకరకాలుగా ప్రతి ఒక్క ఎగిరే పక్షికి కానీ, భూమి మీద ఉన్నటువంటి జంతువుకు కానీ ఒక్కొక్క విధానము, ఒక్కొక్క ఉద్దేశము మనుషులకు వాటి మీద ఉంటుంది. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇవన్నీ కలిపి కూడా ఒకే పల్లెములో కనిపించాయట. ఇవన్నీ కలిపి ఒకే పల్లెములో కనిపించినప్పుడు పేతురు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురుకు ఒక స్వరము వినబడి, పేతురు, చంపుకొని తినుము అని అన్నదట. అప్పుడు పేతురు అన్నాడట, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది, అపవిత్రమైనది ఎన్నడూ కూడా నా నోట నేను పడనీయలేదు. అలాంటిది ఇప్పుడు వీటిని నేను ఎలా చంపుకొని తినగలను అని పేతురు చెబుతూ ఉన్నాడు. మరలా రెండవ మారు పేతురు, చంపుకొని తినుము అనేటువంటి స్వరము వినబడింది. వద్దు ప్రభువా, అపవిత్రమైనది, నిషిద్ధమైనది ఎన్నడూ నా నోట నేను పడనీయలేదు అని పేతురు అంటున్నాడు. మరొకసారి దేవుని స్వరం వినిపించింది. పేతురు, దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచవద్దు. దేవుడు పవిత్రపరిచిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచవద్దు పేతురు అని ఒక శబ్దము ఆకాశము నుండి వినబడింది. అప్పుడు ఆ దుప్పటి ఆకాశానికి తీసుకొనబడింది. ఇంతలో దేవుని ఆత్మ, దేవుని స్వరము మరొక్కసారి వినపడింది. పేతురు, ఏ భేదము చెయ్యకుండా నీవు నీ ఇంటి బయట ఉన్నటువంటి మనుషులతో కూడా
వెళ్ళుము అనేటువంటి ఒక స్వరము వినబడింది. ఇందాక ఒక మాట అన్నాను, దేవుడు ఏది చేసినా కూడా దాని వెనక ఎంతో శ్రేష్టమైన ఉద్దేశము ఉంటుంది అని, ఏదో ఒక కారణము ఉంటుంది అని. దేవుడు ఆ దర్శనము పేతురికి ఎందుకు చూపించాడు అంటే, వచనంలో నుండి చూద్దాము. 12వ వచనం. అప్పుడు ఆత్మ, నీవు ఏ భేదముయు చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చెను. ఈ ఆరుగురు సహోదరులు నాతో కూడా వచ్చిరి. మేము కొర్నేలి ఇంట ప్రవేశించితిమి. అప్పుడతడు, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దూతను చూచి సంగతి మాకు తెలిపెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురికి వినిపించింది దేవుని స్వరం. కొర్నేలికి దేవదూత నిలిచి ఒక మాట చెప్పింది. ఏమిటి అంటే, నీవు యొప్పేకు మనుషులను పంపి అక్కడ పేతురు అనబడిన మారుపేరు కలిగిన సీమోను అనేటువంటి ఒకడు ఉన్నాడు, అతన్ని పిలిపించు. అతడు నీ ఇంటికి వచ్చి నీవును నీ ఇంటివారును ఏ మాటల చేత రక్షణ పొందవలెనో ఆ మాటలు నీకు తెలియజేస్తాడని ఒక దూత ఇక్కడ కొర్నేలికి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొర్నేలితో దేవుని దూత మాట్లాడింది, అక్కడ పేతురుతో దేవుని స్వరము మాట్లాడింది. ఎందుకు దేవుని దూత మాట్లాడాలి, ఎందుకు దేవుని స్వరం మాట్లాడాలి అంటే, దైవజనులను మనుషులను దేవుడు ఒక్కటి చేస్తున్నాడు, ఏకము చేస్తున్నాడు. దైవజనుని విలువ దైవజనునిదే, మనుషుల విలువ మనుషులదే, కాదనడం లేదు. కానీ దైవజనులను దేవుడు మనుషులతో జతపరుస్తున్నాడు. అనగా ఆత్మీయముగా మనుషులను రక్షించుట కొరకు సువార్తను వారికి తెలియజేసి వారి ఆత్మలను రక్షించుట కొరకు కొర్నేలితో దేవదూత మాట్లాడాడు. మరి పేతురుకు ఆ దర్శనం ఎందుకు కలిగింది అంటే, ఈ కొర్నేలి అనేటువంటి వాడు ఇతను సున్నతి పొందలేదు. సాధారణంగా ఈ యూదులకు ఒక అభిప్రాయం ఉంది, సున్నతి పొందిన వారు మాత్రమే రక్షణ పొందుతారు అని. సున్నతి పొందిన వారు మాత్రమే ఆ తర్వాత యేసుక్రీస్తును అంగీకరిస్తే రక్షణ పొందుతారు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన తప్పు అని, ఆ ఆలోచన కరెక్ట్ కాదు అని మరి దైవ సేవకునికి తెలియజేయబడుట కొరకు, నువ్వు అన్యుని ఇంటికి కూడా వెళ్ళాలి అని చెప్పుట కొరకు ఆకాశము నుండి 4 చెంగులు పట్టుకొని దింపబడినటువంటి ఒక స్వరము, ఆకాశము నుండి 4 చెంగులు పట్టుకొని భూమి మీదికి దిగి వచ్చిన ఒక దుప్పటి, అందులో పళ్ళెము, అందులో చతుష్పాద జంతువులు, ఆకాశ పక్షులు, పాకిటి పురుగులు, ఇవన్నీ కూడా అందులో కనిపించడము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవన్నీ ఏమిటి అంటే, ఈ లోకములో ఉన్నటువంటి సకల ప్రజలకు సాదృశ్యముగా కనిపిస్తోంది. ఆ ప్రజలు, లోకంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ ప్రజలలో అసహ్యులు ఉన్నారు, ఈ ప్రజలలో భయపెట్టే వాళ్ళు ఉన్నారు, ఈ ప్రజలలో భయపడేవారు ఉన్నారు, ఈ ప్రజలలో మరి ఎత్తుకెగిరేవారు, నేలన పాకేవారు, ఇలా రకరకాలుగా ఉన్నారు. అయితే అందరినీ సమానంగా చూడమని చెప్పి పేతురికి దర్శనము కలిగింది. మరి పేతురు వారికి సువార్త ప్రకటించాలి అంటే, మరి వారికి ఎవరు కనిపించాలి? దేవుడే కనిపించి కొర్నేలితో చెప్పాడు, కొర్నేలి, నువ్వు యొప్పేకు మనుషులను పంపి అక్కడ పేతురు అనేటువంటి మారు పేరు కలిగిన సీమోను అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తిని పిలిపించు. అతడు వచ్చి నీకు నీ ఇంటి వారికి ఏ మాటల వలన మీకు రక్షణ కలుగునో ఆ మాటలను ఆయన మీకు బోధిస్తాడు. అలా బోధించినప్పుడు మీరు రక్షణ పొందుకుంటారు అన్నప్పుడు కొర్నేలి ఎంత మాత్రము ఆలస్యం చేయకుండా వెంటనే మనుషులను పిలిపించి పేతురు దగ్గరికి కబురు పంపిస్తాడు. అక్కడ పేతురు ప్రార్థనలో ఉన్నప్పుడు, దర్శనము చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనుషులు మరి బయలుదేరడం జరుగుతూ ఉంది. అక్కడ పేతురు ఇంటి యొద్ద కూడా నిలబడము జరిగింది. అప్పుడు పేతురుతో స్వరం మాట్లాడుతుంది, నువ్వు ఏ భేదము చెయ్యక
వచ్చిన వారితో కూడా వెళ్ళుము అని. ఆ తర్వాత జరిగింది ఏంటో తెలుసా? కొర్నేలి ఇంటికి పేతురు రావడము, పేతురు కొర్నేలి ఇంటికి మరి తన ఇంటి వారికి కొర్నేలికి సువార్తను ప్రకటించడము జరుగుతున్నప్పుడు, ఎప్పుడైతే పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడో అప్పుడు మేడగదిలో పెంతెకోస్తు పండగ నాడు పరిశుద్ధాత్మ ఏ విధముగా వారి మీదికి అగ్నినాలుకలు విభాగింపబడినట్లుగా దిగివచ్చిందో, ఇక్కడ పేతురు మాట్లాడడం మొదలుపెట్టిన వెంటనే కొర్నేలి ఇంటి వారి మీదికి పరిశుద్ధాత్మ దిగి రావడం మొదలైంది. వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నారు, దేవుని మాటలు విన్నారు, రక్షణ మాటలు విన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం వినడానికి ఆసక్తిని చూపండి. దేవుడు మాట్లాడినప్పుడు దేవునికి లోబడండి. ప్రార్థనలో పరవశించండి, మీకు దర్శనాలు కలుగుతాయి. ప్రార్థనలో ఉండండి, దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ప్రార్థనలో ఉండండి, దేవుని మాట వినేవారిగా ఉండండి. జీవితాలు ఆశీర్వదించబడతాయి. దేవుని చిత్తము నా జీవితంలో ఎలా నెరవేరాలి, ఎలా నెరవేరాలి, ఎలా నెరవేరాలి అని మీరు అనుకుంటున్నారా? ప్రార్థనలో పరవశించడం నేర్చుకోండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆనందించడం నేర్చుకోండి. పేతురికి ఏ దర్శనాలు కలిగాయో ఆ విధమైనటువంటి దర్శనాలు మీకు కలగొచ్చు. పేతుర్ని ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో ఆ విధంగా కానీ మరొక విధంగా కానీ దేవుడు మిమ్మల్ని వాడుకోవచ్చు. కాబట్టి ప్రార్థనను సంతోషంగా చేయండి. ప్రార్థిస్తున్నప్పుడు సాధారణంగా మనసు ఎటేటో వెళ్ళిపోతుంది. వెళ్ళనివ్వకండి, మీరు వెళ్ళకండి. మనసు అక్కడే ఉంచండి, మీరు అక్కడే ఉండండి. ప్రార్థనలో ఆనందించండి, ప్రభువులో ఆనందించండి, సంతోషించండి. ఆ దర్శనము చాలా గొప్ప మేలు చేసింది. అందరూ సమానమే అని ఈరోజు మనందరము కూడా చెప్పుకొనుటకు దేవుని వాక్కులో నుంచి మనకు ఒక ఆధారము దొరికింది. కాబట్టి కులమత భేదాలు, విభేదాలు, ప్రాంతీయ భేదాలు, వర్ణవర్గ భేదాలు మనలో ఉండటానికి వీల్లేదు. లోకంలో అందరికీ రక్షణ కావాలి. యేసుక్రీస్తు ఒకరి కొరకు కలవరి సిలువలో రక్తము చిందించి ప్రాణం పెట్టలేదు. ఒక స్త్రీ జాతి కోసమో ఒక పురుష జాతి కోసమో చిందించలేదు. స్త్రీ అనే భేదము లేదు, పురుషుడు అనే భేదము లేదు, యూదుడనే భేదము లేదు, అన్యుడనే భేదము లేదు. అందరి కొరకు యేసుక్రీస్తు కలవరి సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి మనల్ని రక్షించజూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అవునయ్యా, ఈ లోకంలో మనుషులు భేదాలు సృష్టించారు, కానీ నీకైతే ఏ భేదము లేదు నాయన. యూదుడని కానీ అన్యుడని కానీ, సున్నతి పొందినవాడని కానీ సున్నతి పొందని వాడని కానీ, స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఏ భేదము లేదు. అందరినీ సమానంగా ప్రేమించే మేలైన దేవుడవు, మంచి దేవుడవు, ప్రేమగల దేవుడవు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రభువా, ప్రతిదినము ఇలాంటి శ్రేష్టమైన వాక్యాలతో నీ పిల్లలను మీరు బలపరిచి నాయన ఆదరించి ఆశీర్వదించి దీవించమని, ఈ వాక్యం విన్న బిడ్డకు నీ కృపా కనికరం అనుగ్రహించి వారిని వారి కుటుంబాన్ని దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.